ఏం మాట్లాడుతున్నావు గోవిందు? ఇంత దూరం వచ్చాక కూడా నీకు అబద్ధం చెప్పాలని ఎలా అనిపించింది? ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. నిజం ఒప్పేసుకో. జరిగిందాన్ని అర్థం చేసుకుని మావయ్య గారు నిన్ను క్షమించేస్తారు. లేదంటే ఒక్క అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి 100 అబద్ధాలు చెప్పాల్సొస్తుంది. ఏం మాట్లాడుతున్నావు వదినా? నేను ఆఫీస్కి లీవ్ పెట్టానని చెప్పాను కదా. అసలు నువ్వు ఆఫీస్కి లీవ్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? నాన్నగారు, అది మా ఫ్రెండ్ దుబాయ్ వెళ్తున్నాడు, సెండ్ ఆఫ్ ఇద్దామని సెలవు పెట్టాను. వాడి కోసం పక్కన బడ్డీ కొట్టు దగ్గర వెయిట్ చేస్తుంటే వదిన నన్ను చూసి అపార్థం చేసుకుంది. ఎంత చెప్తున్నా పట్టించుకోకుండా నాకు ఉద్యోగం లేదు అని వాదించింది. ఇదేంటమ్మా పద్మావతి, నువ్వేమో ఉద్యోగం లేదు అంటున్నావు, వీడేమో లీవ్ పెట్టాను అంటున్నాడు. దీంట్లో ఏది నిజం? ఫ్రెండ్ కోసం లీవ్ పెట్టిన వాడే అయితే చాలా రోజుల నుంచి అదే షాప్ దగ్గర ఎందుకుంటున్నాడో అడగండి మావయ్య గారు. ఎలాగైనా గోవింద్ని కాపాడాలి. ఎరా, బడ్డీ కొట్టు దగ్గర ఉంటున్నావా? అంటే మా ఆఫీస్కి వెళ్లే దారిలోనే ఆ షాప్ ఉంది నాన్నగారు. అందుకే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అక్కడ ఆగడం నాకు అలవాటు. మావయ్య గారు అబద్ధం చెప్తున్నాడు, పచ్చి అబద్ధం చెప్తున్నాడు. చాలా రోజుల నుంచి ఉదయం వెళ్లి సాయంత్రం దాకా అదే బడ్డీ కొట్టు దగ్గర కూర్చుంటున్నాడంట. ఆ షాప్ వాడు అప్పు ఇవ్వను అన్నా కూడా బలవంతం చేస్తూ గంటల కొద్దీ అక్కడే కాలక్షేపం చేస్తున్నాడంట. ఆ షాప్ వాడు చెప్పాడు. ఆ విషయం కూడా చెప్పాడు. కాదని చెప్పమానండి. అంటే నాకు ఉద్యోగం ఉంది నాన్నగారు, కాకపోతే చెప్పాను కదా, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కాలక్షేపానికి అక్కడ కూర్చుంటానని. ఇంకా బుకాయించాలని చూస్తావేమిట్రా? నీకు నిజంగా ఉద్యోగమే ఉంటే గంటల కొద్దీ ఆ బడ్డీ కొట్టు దగ్గర కూర్చోవాల్సిన అవసరం ఏమిట్రా? అంటే అది నాన్నగారు వీడు బడ్డీ కొట్టు దగ్గర నిజమంతా ఒప్పుకున్నాడు. ఇక్కడికి వచ్చాకే అడ్డం తిరుగుతున్నాడు. ఎంతకి తెగించావురా? మీ అన్నా వదినల్నే మా ముందు వెధవలు చేయాలని చూస్తావా? రేయ్, నీలాంటి వెధవల్ని క్షమించకూడదురా. నిన్ను క్షమించండి అంకుల్, గోవింద్ మీద చేయెత్తడం కరెక్ట్ కాదు. ఇదిగో, ఇది మా కుటుంబ విషయం, మధ్యలో నువ్వు తలదూర్చొద్దు. నిజమే అంకుల్, మీ కుటుంబ విషయమే, కాదనటం లేదు. కాకపోతే నిజాలేంటో తెలుసుకోకుండా వయసుకొచ్చిన కొడుకు మీద చేయి లేపడం కూడా ధర్మం కాదు అంటున్నాను. ఏంటి ధర్మం కాదు? వీడెంత పనిచేసాడో చూస్తున్నావు కదా. చూస్తున్నాను అంకుల్, కానీ నిజమేంటో తెలియకుండా మీరందరూ గోవింద్ని అపార్థం చేసుకుంటున్నారు. ఏంటి ఆ నిజం? గోవింద్కొచ్చిన ఉద్యోగం ఏంటి? మార్కెటింగే కదా, అవునా కాదా? అవును. మార్కెటింగ్ చేసేవాళ్ళు రోడ్డు పక్కన షాప్ లో ఉండకుండా ఆఫీస్ లో కూర్చుని ఉంటారా ఏంటి? పని అయిపోతే అట్నుంచి అట్టే ఆఫీస్కి వెళ్తారు, పని కాకపోతే మరేదైనా షాప్ దగ్గరికి వెళ్తారు. నాకెప్పుడో చెప్పాడు ఈ విషయం. ఏం గోవింద్ చెప్పలేదా? ఒక్క అబద్ధం చెప్తే ఎన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుందో. ఏమిట్రా మాట్లాడావు? అవునన్నగారు, నాది మార్కెటింగ్ సెక్షనే కదా, అందుకే ఆఫీస్లో కన్నా బయట ఎక్కువగా ఉంటాను. నో,
నేను నమ్మను. గోవిందు కట్టుకథలు అల్లుతున్నాడు మావయ్య గారు. గోవింద్కి ఖచ్చితంగా ఉద్యోగం లేదు. ఉద్యోగం ఉందని అబద్ధం చెప్పి మనల్ని మోసం చేస్తున్నాడు. ఎందుకు పద్మావతి ఆవేశపడుతున్నావు? రేపు గోవింద్ ఆఫీస్ వాళ్లతోనే నిజం చెప్పిస్తాను, గోవింద్కి ఉద్యోగం ఉందని. ఏ అసలు గోవింద్కి ఉద్యోగం వచ్చిందంటే నీకెందుకే అంత ఇంట్రెస్ట్? అసలు వాళ్ళ ఆఫీస్ వాళ్ళతో నువ్వు చెప్పించడం ఏంటి? నేనే చెప్పాను, మా ఆఫీస్ వాళ్ళు రేపు మన ఇంటికి వస్తున్నారు. మీ ఆఫీస్ వాళ్ళు మన ఇంటికి ఎందుకు వస్తున్నారు? అంటే ఉద్యోగం వచ్చిన ఆనందంలో గోవింద్ వాళ్ళకి చిన్న పార్టీ ఇస్తున్నాడులే, అందుకని వస్తున్నారు. సరే, రేపటితో తెలిసిపోతుందిగా వీడన్నది అబద్ధమో నిజమో. అప్పుడు చెప్తాను వీడి సంగతి. తప్పు చేశావు గోవిందో. అబద్ధం చెప్పి మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తున్నావు. నిన్నింకా భగవంతుడు కూడా కాపాడలేడు. ఓసై పద్మావతి, ఎంత పని చేస్తున్నావే. రేపు ఆఫీస్ వాళ్ళు ఎవరొస్తారో వాళ్ళతో ఏం చేయించాలో అర్థం కావట్లేదే. గోవింద్. ఏయ్ దామని, నీకు కొంచెమైనా బుద్ధుందా? నేనేం చేశాను గోవింద్? మరి లేకపోతే ఉద్యోగం లేకుండానే ఉంది అని నమ్మించావు, బానే ఉంది. కానీ రేపు లేని స్టాఫ్ని ఇంటికెలా రప్పిస్తావు? వాళ్ళందరినీ నా ఆఫీస్ స్టాఫే అని ఎలా నమ్మిస్తావు? ఇవన్నీ జరిగే పనులేనా? పొరపాటున ఏదన్నా తేడా జరిగిందంటే నాన్నగారు అందరినీ చీల్చి చండాడేస్తాడు. ఎందుకు గోవిందు టెన్షన్ పడతావు? లేని ఉద్యోగాన్ని ఉందని నమ్మించిన నేను లేడీస్ స్టాఫ్ ని సృష్టించలేనా? ఉన్నారని వీళ్ళని నమ్మించలేనా? నమ్మిస్తావో లేదో నాకు తెలీదు. ఏ చిన్న తేడా జరిగినా మా నాన్నగారి ముందు నేను దోషిలా మిగిలిపోతాను. తల దించుకుని నిలబడాల్సి వస్తుంది. ఇప్పటికే అబద్ధాలు చెప్పలేక చేస్తున్నాను. నువ్వు ఇంకో అబద్ధం చెప్పమంటే ఆ అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకో 100 అబద్ధాలు చెప్పలేక చావాలి. ఈ అబద్ధాల బతుకు నాకొద్దు. రేపే నాన్నగారికి నిజం చెప్పేస్తాను. ఏం మాట్లాడుతున్నావు గోవింద్? చూసావుగా, ఇప్పటికే మీ వదిన నీ మీద కక్ష సాధిస్తుంది. తనేమంది? ఉన్న నిజం చెప్పింది, అందులో తప్పే ఉంది. తప్పు లేదు గోవిందు, కానీ స్వార్థం ఉంది. ఏం మాట్లాడుతున్నావు? మా వదినకి స్వార్థం ఎందుకు? అబ్బా, అన్ని మర్చిపోయినట్టు గజనీలా మాట్లాడతావు. నీకు ఉద్యోగం లేదని ప్రూవ్ చేసి, నీకు త్రిపురకి పెళ్ళవ్వకుండా చేసి, ఈ ఆస్తి మొత్తాన్ని ఆవిడగారు ఒక్కరే అనుభవించాలని స్వార్థం. అందుకే పని గట్టుకొని మరి నీకు ఉద్యోగం లేదని ప్రూవ్ చేయాలని చూస్తుంది. నిజంగా ఆవిడ నీ పెళ్లే కోరుకుంటే ఇలాంటివన్నీ చేస్తుందా? అవును కదా, నాకు ఉద్యోగం లేదని తెలిస్తే త్రిపురకి నాకీ పెళ్ళవదు. ఆస్తి మొత్తం ఆవిడే అనుభవిస్తుంది కదా. కదా, అందుకే చెప్తున్నాను గోవిందు, మీ వదిన్ని అస్సలు నమ్మకు. ఆవిడ గారి మీద జాలి సానుభూతి చూపించకు. మరిప్పుడు నన్ను ఏం చేయమంటావు దావిని? నన్ను ఎలా ఈ గండం నుంచి బయటపడమంటావు? చెప్పాను కదా, రేపు ఆఫీస్ వాళ్ళు మన ఇంటికి వస్తున్నారని. ఎలాగో అలా నా మనుషుల్ని ఇంటికి పిలిపిస్తా. వాళ్లే ఆఫీస్ వాళ్ళని చెప్పి నమ్మిస్తా. నీకు ఉద్యోగం ఉందని వాళ్ళ చేత చెప్పిస్తా. ఆ తర్వాత మీ వదిన నోరు మోయిస్తా. రేపంతా నువ్వనుకున్నట్టే జరిగితే ఓకే దామిని. కానీ ఏ కొంచెం తేడా జరిగినా మా నాన్నగారు నన్ను ఇంట్లో నుంచి గెంటేయడం మాత్రం కన్ఫర్మ్. అదే జరిగితే నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను గోవింద్. ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుని ఎక్కడో ఒక చోట సెటిల్ అయిపోదాం. ఏం మాట్లాడుతున్నావు? మా నాన్నగారు నన్ను ఇంట్లోంచి గెంటేస్తే మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలని ఇదంతా ప్లాన్ చేసావా? చి, నా ఉద్దేశం అది కాదు గోవింద్. నాకు అర్థమవుతుంది, నీ మనసులో ఎక్కడో దురుద్దేశం ఉంది. అందుకే నాతో తప్పులన్నీ చేయించి నన్ను ఇంట్లో నుంచి గెంటించేయాలని చూస్తున్నావు. చూడబోతే ఇదంతా నీ కుట్రలానే ఉంది దామిని. అయ్యో గోవింద్, నేనేదో మాట వరుస కన్నాను గోవింద్. నన్ను కాకపోతే వేరొకరిని చేసుకోవాలి కదా. అదేదో నన్నే చేసుకుంటే. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను ఆడిన నాటకంలో ఆల్రెడీ మా నాన్నగారికి దొరికేశాను, నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని మన ఇద్దరం ఏం చక్క కాపురం పెట్టేశాం, అంతేగా? అయ్యో, నువ్వలా నా గురించి నెగటివ్ గా అనుకుంటే నేనేం చేయలేను గోవింద్. మాయా, నువ్వైనా చెప్పవే. అవును గోవిందు,
పాపం దామిని నిన్నెప్పటి నుంచో లవ్ చేస్తుంది. అందుకే ఇన్ని ప్లాన్లు చేసి నిన్ను తనవాణ్ణి చేసుకోవాలనుకుంటుంది. ఏ నీకోసం అంత చేసినప్పుడు నువ్వు తన కోసం పెళ్లి విషయంలో కోఆపరేట్ చేయలేవా? ఒసే రాక్షసి, నేనేం చెప్పమన్నాను, నువ్వేం చెప్తున్నావు? నువ్వేగా చెప్పమంది, అందుకే జరిగిందంతా చెప్పాను. తప్పే ఉంది. అర్థమైంది, నాకు జరిగిందంతా అర్థమైంది. మీరిద్దరూ కలిసి నన్ను వెధవం చేయాలని చూస్తున్నారు. నా వాళ్ళకి నన్ను దూరం చేయాలని అనుకుంటున్నారు. అందుకే నా చేత తప్పుల మీద తప్పులు చేయిస్తున్నారు కదూ. అయ్యో గోవింద్, దానికి చెప్పడం చేత కాలేదు. అసలేం జరిగిందో నేను చెప్తాను. సరే చెప్పు. ఎలాగైనా నీకు త్రిపురకి పెళ్లి చేయాలనుకున్న లిస్ట్ లో మొట్టమొదట నేనే ఉంటాను గోవింద్. మీ ఇద్దరికి పెళ్లి జరగాలి, ఆస్తిలో వాటా నీకు రావాలి, మీ ఇద్దరు నవ్వుతూ ఉండాలి. ఇదే నా కోరిక గోవింద్, అంతకు మించి ఏమీ లేదు. చూస్తాను. రేపు మా నాన్నగారి ముందు నాకు ఉద్యోగం ఉంది అని నిరూపించావో అప్పుడు నువ్వు చెప్పిన మాటలు నిజం నమ్ముతాను. లేదంటే నువ్వు నా మీద కుట్ర చేసినట్టే. అదే గనక జరిగితే నేనే నిన్ను మెడపట్టి బయటికి నెట్టేస్తాను. పండే. ఓసై, బుద్ధుందా నీకు? నువ్వే నా కొంప ముంచావే. ఇప్పుడే మాత్రం తేడా జరిగినా ఇద్దరిని ఇంట్లోంచి గెంటేస్తాడు. అదే జరిగితే నేను నిన్ను చంపేస్తాను. ఊరుమూరు మీ మంగళ మీద పడ్డట్టు మీరిద్దరు కలిసి నా మీద పడ్డారేంటే? బాలే ఉందా మన ఎవ్వరం. ఏరా, ఈ సాయి తేజ గురించి బాగా తెలుసు కదా? తెలుసు మేడం. నిజం చెప్తావా, నా చేతుల్లో చేస్తావా? చెప్తాను మేడం. చెప్పరా. నిజం నిజం నిజం. ఏం చెప్పావురా? మీరే కదా మేడం చెప్పమన్నారు, అందుకే నిజాన్ని 3 సార్లు చెప్పాను. నీ అబ్బా, నిజం చెప్పమంటే నిజమని మాట చెప్తావుట్రా దరిద్రుడా. అబ్బా అమ్మా, ఎదురింటి అమ్మాయి మీద అత్యాచార ప్రయత్నం చేసావా లేదా? మేడం చేశాను మేడం. ఎంత ధైర్యంగా చెప్తున్నావురా? అబ్బా కొట్టకండి మేడం. అబ్బా అమ్మా. నిన్ను మేడం, నేను మర్యాదగా అమ్మాయిని రమ్మని అడిగాను, రానంది, అందుకే చేశాను. లేదంటే అత్యాచార ప్రయత్నం చేయాల్సిన అవసరం నాకేంటి మేడం? తప్పు నాదా, ఆ అమ్మాయిదే మేడం. ఎంత ధైర్యం రా నీకు? తప్పు చేసిందే కాకుండా నన్నే ప్రశ్నిస్తావా? ఇక్కడున్న ఖైదీలందరికీ లాఠీలతో సమాధానం చెప్పానురా. నీకు లాఠీలు సరిపోవరోయ్. మరి చూడండి మేడం, కావాలంటే కాల్ తీసేయండి, గోళ్ళు పీకేయండి, కళ్ళు పొడి చేయండి. మీరు మాత్రం నా మీద కూర్చోవద్దు మేడం, మీకు దండం పెడతాను మేడం. రేయ్, లేని ఐడియా చెప్పావురా, ఇక చూడు. ఇది మన పవర్ అంటే. అధిక ప్రసంగి ఉన్నాడో పోయాడో చూడవే. ఉన్నాడు మేడం, ఉన్నాడు. అమ్మయ్యా, ఇక జీవితంలో వీడు సంసారం చేయడానికి పనికిరాడు, చెత్త వెధవా. మీరు చాలా గ్రేట్ మేడం. మరి ట్రైనింగ్ లో ఉన్నప్పుడు పులిలా ఉన్నా, ట్రైనింగ్ పూర్తయ్యాక సింహంలా ఉన్నా, డ్యూటీలో జాయిన్ అయ్యాకే ఏనుగులా ఉన్నా. దీన్ని బట్టి నీకేం అర్థమైందే? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో మనుషులు దొరక్క జంతువులకి జాబ్ ఇస్తున్నారని మేడం. సరే మేడం. పులికి సింహం కంటే లావున్న ఏనుక్కి మీరు బాగా సూట్ అవుతారు మేడం. ఓహో, తగ్గి నువ్వు అర్జెంటుగా వెళ్ళి పద్మావతికి ఫోన్ చేయి. అలాగే మేడం. రే, వేసిన ఆశాలు చాలు గాని చచ్చిపోతున్నాను మేడం. హలో మేడం. మేడం లిఫ్ట్ చేశారు. పద్మావతి, నీకు 3 రోజులు టైం ఇచ్చా, అందులో 2 రోజులు అయిపోయాయి. రేపే చివరి రోజు. రేపు సాయంత్రం లోపు గనక త్రిపుర నిర్దోషి అని నిరూపించలేకపోతే ఆమెని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అది చెప్తామనే చేశాను. నాకు గుర్తుంది మేడం.
ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు సాయంత్రం లోపు తను నిర్దోషి అని నిరూపిస్తాను. అలాగే నిరూపించుకో. కనీసం ఒక్క సాక్ష్యమైనా సంపాదించావా? సాక్ష్యం అంటే లేదు. 2 రోజులు గడిచినా ఒక్క సాక్ష్యం కూడా సంపాదించలేకపోయావా? ఇక 3వ రోజు సాయంత్రం వరకు అద్భుతం ఏమైనా చేస్తావా? ఏమో మేడం, ఆ దేవుణ్ణి నమ్ముకున్నాను. ఖచ్చితంగా నాకేదో ఒక దారి దొరుకుతుంది. దొరకాలి. దొరకకపోతే తనని అరెస్ట్ చేసే దారి నాకు దొరుకుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఏంటి పద్మావతి, ఎవరి దగ్గర నుంచి ఫోను? ఇంకెవరు? ఆ ఎస్ఐ సాయితేజ గారి దగ్గర నుంచి అత్తయ్య గారు. రేపటితో ఆమె మనకిచ్చిన గడువు ముగుస్తుంది కదా, ఫైనల్ గా వార్నింగ్ ఇచ్చారు. ఏమని పద్మావతి? రేపు గనక త్రిపుర నిర్దోషి అని నిరూపించలేకపోతే అరెస్ట్ చేస్తానని. అయ్యో భగవంతుడా, ఎంత పెద్ద పరీక్ష పెట్టావయ్యా. అంటే నేను జైలుకెళ్ళడం తప్పదా? నేను నిర్దోషిని అని నిరూపించుకునే మార్గమే లేదా? భయపడకు త్రిపుర, నీకే పాపం తెలీదని, అసలు నేరస్తులు ఉన్నారు అని నేను ఖచ్చితంగా నిరూపిస్తాను. అలా నిరూపించకపోతే నా పేరు పద్మావతియే కాదు. అయితే నీ పేరు మార్చుకోవడానికి రెడీ అయిపో పద్మావతి. ఎందుకంటే పాపం త్రిపుర నిర్దోషి అని నువ్వు నిరూపించలేవు కదా. అయితే మీ ఇద్దరు ఓ పని చేస్తారా? ఏంటది? ఓ పచ్చని చిలకని పట్టుకోండి. పట్టుకుంటే దాన్ని తీసుకుని ఒక బోన్లో పెట్టండి. పెట్టి ఆ బోన్ తీసుకెళ్లి నాపల్లి స్టేషన్ దగ్గర పెట్టండి. ఎందుకు? అక్కడ చిలక జోష్యం చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళ పక్కనే కూర్చుని మీరు కూడా జోష్యం చెప్పుకోండి. మీ ఫేసులకి చిలక జోష్యం కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నారు శ్రీనివాస్ గారు? మరి లేకపోతే త్రిపుర నిర్దోషి అని నిరూపించలేమని మీరే జాతకం చెప్పేస్తున్నారు కదా. ఇక్కడ చెప్పుకునే జాతకాలేవో నాపల్లి స్టేషన్ దగ్గర చెప్పుకుంటే కనీసం 4 డబ్బులైనా వస్తాయి. చాలా బాగా చెప్పావు బావా. ఒకతేమో మిడతలు పట్టేది, ఇంకొకటి ఉడతలు కొట్టేది. ఈ 2 నాంపల్లి స్టేషన్ దగ్గరికెళ్ళి చిలక జోష్యం చెప్పుకుంటేనే కరెక్ట్. ఏం మాట్లాడుతున్నావు? ఏయ్, నోర్మివే. అసలు నేరస్తులెవరో నాకు బాగా తెలుసు. కాకపోతే సాక్ష్యం లేదు కదా, అందుకే ఆగిపోతున్నాను. ఆ సాక్ష్యం ఎలాగోలా రేపు సాయంత్రం లోపు సంపాదిస్తాను. ఆ తర్వాత అసలు నేరస్తులకుంటుంది జైల్లో ఒకరు బాత్రూంలు కడుగుతుంటే, ఒకరు రోడ్లు ఊడుస్తుంటే ఆహాహా, ఆ ముఖ చిత్రమే వేరప్పా. ఏంటి ఇద్దరని చెప్తున్నావు? అంటే నేరస్తులు ఇద్దరని నీకు తెలిసిపోయిందా? ఏ, రేపు నేను నిజాలు నిరూపించలేనని మీకు తెలిసినప్పుడు ఈ నేరం వెనుకాల 2 నేరస్తులున్నారని నాకు తెలియడంలో తప్పే ఉంది? కరెక్ట్ గా చెప్పావమ్మా. ఇదిగో మాయా, నువ్వు కాస్త తిండం తగ్గించు. ఎందుకు సీను? దీని తిండి నువ్వు తిని బండలా తయారవుతున్నావు. పాపం దీనికి తిండి లేక ఎండి నక్కలా తయారవుతుంది. మా పర్సనల్ విషయాల మీద మీ కాన్సంట్రేషన్ తగ్గించి మీ బాడీల మీద కాస్త కాన్సంట్రేషన్ పెంచండి. మీ సలహాలు మాకేం అక్కర్లేదు, రావే. ఇప్పుడు నా పరిస్థితి ఏంటే? నువ్వేం భయపడికే బావా. రేపు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఎందుకు? చెప్తాను బావా. నువ్వు నాకు హెల్ప్ చేస్తానని మాటిచ్చావు కదా. ఇచ్చాను. అది ఇప్పుడు నెరవేర్చాలి. 100% నెరవేరుస్తానే. ఎంత ప్రాక్టీస్ చేసినా పవన్ కళ్యాణ్ లాగా తిప్పలేకపోతున్నానే. కర్మ కర్మ. అధిక ప్రసంగే. చెప్పండి మేడం. బాగా బోర్ కొట్టేస్తుందే. మీకు బోర్ కొడుతుందా?
ఎక్కడ కొడుతుంది మేడం? నడు మీద, నుదుటి మీద, మొహం మీద? నీ నెత్తి మీద. పిచ్చి మొహందానా, బోర్ కొడుతుంది అంటే వీపు మీద కొడుతుందా నడు మీద కొడుతుందా అని అడగకూడదే. ఇప్పుడేం చెయ్యాలి మేడం అని అడగాలి. చెప్పండి మేడం, ఇప్పుడేం చేయమంటారు? ఎంతమంది ఖైదీలున్నారు? తక్కువలో తక్కువగా 4-5 ఉంటారు మేడం. వాళ్ళందరినీ తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు. ఓకే మేడం. వెళ్ళింది ఇంతవరకు రాలేదే? ఈ 5 ఏమన్నారు మేడం? కూర్చోండి కూర్చోండి. ఎస్ఐ సాయితేజకి బోర్ కొడుతుంది. మీరు మాటలతోనూ ఆటలతోనూ ఎంటర్టైన్ చెయ్యాలి. ఏయ్ ప్రసంగి మేడం, సంగీతం వింటే శరీరం సన్నబడుతుందట. అందుకే నేను చిన్నప్పటి నుంచి సంగీతం వింటున్నాను. సన్నపడతా అనుకుంటా లావయ్యారంట మేడం. ఆంటీ కొంచెం ఎక్కువ విన్నానులే. మూసుకుని నేను చెప్పేది రాసుకోవే అధిక ప్రసంగి. అలాగే మేడం. ఏయ్ మీరందరూ ఒకరి తర్వాత ఒకరు పాట పాడాలి. అంటే లైక్ అంతాక్షరి అనమాట. ఎవడైనా పాడలేదో గొంతులో బుల్లెట్ దిగిపోద్ది.